నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రమణారెడ్డి. రైట్. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టున్నారు. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మళ్ళీ మీరు పట్టం కట్టబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకని? ఇప్పుడు 6 పథకాలు మొదలు పెట్టారు కదా, 6 పథకాలు అమల్లో చేస్తారు అనుకుంటున్నాము. 6 పథకాలు అమల్లో చేస్తే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంపర్ మెజార్టీతో గెలుస్తాం మేము. రైట్. మీకు పట్నం సునీతారెడ్డి అసలు ఎవరు అనేది తెలుసా? మా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆమె చేసిన సేవలు మా మల్కాజ్గిరికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమె చాలా ఫండ్స్ ఇచ్చింది. ఎందుకంటే 10 ఏళ్ళు ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్. ఆ విధంగా మేము ఆమెకు ఓటు వేయగలుగుతాం. రైట్. అంటే ఈసారి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంటే చూసుకున్నట్లయితే కనుక గతంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు, ఇక్కడ నుంచి గెలిచారు. సో ఈసారి ఇక్కడ అంటే ఈటల రాజేంద్ర అటు రాగిడి లక్ష్మారెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తున్నారని విన్నాం మేము. సో ఏంటి అసలు గెలిచే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? ఏమున్న పోటీ అనేది మాకు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ తప్ప రాగిడి లక్ష్మారెడ్డి అనేది లేదు. ఇంతకుముందు గతంలో 7 కాన్ఫరెన్స్లలో మేమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచాం అనుకుంటున్నారు, కానీ కాదు. అది ఏదున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుంది. బంపర్ మెజార్టీతో, అంటే 50,000 మెజార్టీతో ఈ పార్లమెంట్ అభ్యర్థి కంపల్సరీ సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? భిక్షపతి. రైట్. మీరు ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ పథకాలు పూర్వం కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు అన్నమాట నిలబెట్టుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో పట్నం సునీతారెడ్డి గారి గురించి పెద్దగా ఎవరికి తెలియనట్టు ఉంది. సో ఆవిడ గురించి ఏమైనా మీకు తెలుసా? తెలుసు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ 2 సార్లు చేసింది కాబట్టి మాకు ఆమెనే చైర్మన్ కాబట్టి అందరికీ తెలుసు ఆమె. ఇంకా మిగతా 2 క్యాండిడేట్లు అయితే తెలియదు, కానీ ఈమె అందరికీ తెలుసు. సునీత మహేందర్ రెడ్డి అందరికీ తెలుసు. రైట్. మరి జిల్లా పరిషత్గా చేసిందని మీరు చెప్తున్నారు, ఏమైనా మంచి కార్యక్రమాలు చేసినవి ఉన్నాయా? బాగా కార్యక్రమాలు చేసింది మేడం, బాగా డబ్బులు ఇచ్చింది మా కాన్స్టిట్యున్సీ కూడా. అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో బాగా పాల్గొన్నది, బాగా డబ్బులు ఇచ్చింది. ఈ సీసీ రోడ్ల విషయానికి వస్తే ఈ డ్రైనేజీలు అవి ఇవి, మరి సీసీ రోడ్లు, కమెటాలు అన్ని బాగా డబ్బులు ఇచ్చింది, బాగా అభివృద్ధి చెందింది చేసింది ఆ మేడం. చేసిందా? రైట్. మరి ఈసారి అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? పక్కా గెలుస్తుంది మేడం, పక్కా గెలుస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? మల్లేష్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటాం. ఏం జాబ్? ప్రైవేట్ కంపెనీలో జాబ్. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి ఏ పార్టీకి మళ్ళీ పట్టం కడతారు తెలంగాణ ప్రజలు? ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అండ్ చాలా వరకు ప్రజల్లో అంటే కొంతమేర వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. సో ఏమైనా ఉందా? ఏం వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు, మొగ్గు చూపుతున్నారు. సో ఏంటి పరిస్థితి? అంటే పట్నం సునీతారెడ్డి గురించి మీకు అసలు ఏమైనా తెలుసా? పట్నం సునీతారెడ్డి 2 సార్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్గా పనిచేశారు. ప్రతి గ్రామంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండి అప్పుడు 2 సంవత్సరాలప్పుడు అందుబాటులో ఉండి పబ్లిక్ ఆమెతోటి సేవా కార్యక్రమాలు చేసుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంలో సునీత మహేందర్ రెడ్డిని అందరూ గుర్తుపడతారు. రైట్. అంటే ఏమైనా తెలుసా? అంటే ఆవిడ చేసిన కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా? స్కూల్ బిల్డింగ్లు కట్టారు, సీసీ రోడ్లు వేశారు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు. ఇంకా పోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఆమె బాధ్యతగా తీసుకొని పనిచేశారు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం.